అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నొక్కేటటువంటి ఉత్తిత్తు బటన్లు మనకు బాగా ఐడియా ఉంది కదండి. ఈయన ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ ఉంటాడు ప్రజల్ని మోసం చేయడానికి. పైకేమో ఇదిగోండి ఈ రకంగా భారీ భారీ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు 100 కోట్లు తగలేసి, అసలు విషయంలోకి వెళ్తేనేమో మొత్తం బోగస్. పదే పదే ప్రజల్ని మోసం చేయటం, రకరకాల పథకాల పేరుతో నెట్టనిలోన ముంచటం రాష్ట్ర ప్రజల్ని. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకపక్షంగా డిసైడ్ అయిపోయారు, ఇంకా వద్దు మాకు ఈ సైకో, ఈ జగన్ మోసన్ రెడ్డి మాకొద్దు, దాదాపు 5 సంవత్సరాలుగా దగా పడింది చాలు, ఇక మా వల్ల కాదు మహాప్రభు అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి నిజమైన బటన్ ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిందో ఆ నిజమైన బటన్ నొక్కటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ సైకో జగన్ నిన్న నొక్కినటువంటి ఉత్తుత్తి బటన్ గురించి మనం మాట్లాడుకుందాం. చేసినటువంటి మోసం గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న ఈయన గారు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఒక బటన్ నొక్కాడండి. నొక్కి ఈయన గారు ఏం చెప్తా ఉన్నారండి, నిన్న ఇదిగోండి మళ్ళీ ఫుల్ పేజ్ యాడ్, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ, ఈయనంటే అస్సలు క్రమం తప్పడంట. ఏ త్రైమాసికం అంటే ఏ క్వార్టర్ చెల్లించాల్సిన ఫీజు ఆ క్వార్టరు టంచనగా చెల్లించేస్తారంట. అన్నీ పచ్చి అబద్ధాలే. ఏ రకంగా అబద్ధమో కూడా నేను చెప్తా. ఈ అడ్వర్టైజ్మెంట్లో రాసినటువంటి ప్రతి ఒక్క వాక్యం పచ్చి అబద్ధం. టంచనగా చెల్లిస్తానని ఒక పెద్ద లైను. జూలై సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి, ఇది అండర్లైన్ చేసుకోండి, అంటే ఈ అకాడమిక్ ఇయర్ ప్రస్తుతం సాగుతున్నటువంటి విద్యా సంవత్సరం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై టు సెప్టెంబర్ ఫస్ట్ క్వార్టర్ మొదటి త్రైమాసికానికి సంబంధించి 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 584 కోట్లను నేడే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయుచున్న సైకో జగన్. ఇది అడ్వర్టైజ్మెంట్. సో వీళ్ళు రాసినటువంటి ఈ తప్పుడు రాతలకి ఉన్నటువంటి వాస్తవాలకి ఇవాళ ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఏమైనా జగన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు మీరు? ప్రతి త్రైమాసికం ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే టంచనగా డబ్బులు చెల్లిస్తూ ఉన్నారా? ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు విద్యా దీవెన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లించకుండా ఎంత ఎగ్గొట్టారో ఇప్పుడు చూద్దాం. మీరు 2020-21కి సంబంధించి ఆ సంవత్సరం మీరు చెల్లించాల్సినటువంటి 4 వాయిదాల్లో 4 త్రైమాసికాలకు గాను మీరు ఒక త్రైమాసికానికి సంబంధించి చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించకుండా ఎగ్గొట్టారా లేదా? 2020-21లో ఒక త్రైమాసికానికి సంబంధించి ఒక క్వార్టర్కి సంబంధించి అసలు నయా పైసా కూడా చెల్లించకుండా పూర్తిగా డబ్బులు ఎగ్గొట్టిన మాట వాస్తవం అవునా కాదా? మీరు సమాధానం చెప్పండి. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణని సూటిగా అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల పక్షాన అడుగుతా ఉన్నా, 2020-21లో మీరు ఒక క్వార్టర్ డబ్బులు ఎగ్గొట్టారా లేదా? అంటే సుమారుగా 700 కోట్ల రూపాయలు.